బ్రేకింగ్ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరో టోర్నడో ఎఫెక్ట్ కనిపించింది. గతేడాది సెప్టెంబర్లో తాడ్వాయి అడవుల్లో బీభత్సం సృష్టించిన గాలులను ఇంకా మర్చిపోకముందే దాదాపుగా మళ్లీ అదే పరిస్థితి రిపీట్ అయింది. రాకాసి గాలుల ధాటికి పలిమెల మండలం లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో భారీగా చెట్లు విరిగిపడ్డాయి. వ్యవసాయ భూముల వద్దకు వెళ్లి చూసిన రైతులు ఆందోళనకు గురయ్యారు. రైతుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు అసలేం జరిగింది అన్న దానిపై విశ్లేషిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరో టోర్నడో ఎఫెక్ట్ కనిపించింది. గతేడాది సెప్టెంబర్లో తాడ్వాయి అడవుల్లో బీభత్సం సృష్టించిన గాలుల్ని ఇంకా మర్చిపోకముందే దాదాపుగా మళ్లీ అదే పరిస్థితి రిపీట్ అయింది. రాకాసి గాలుల ధాటికి పలిమెల మండలం లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో భారీగా చెట్లు విరిగిపడ్డాయి. వ్యవసాయ భూముల వద్దకు వెళ్లి చూసిన రైతులు ఆందోళనకు గురయ్యారు. ఇక్కడ భారీగా చెట్లు విరిగిపడ్డాయి. మరోపక్క ఆ వ్యవసాయ భూముల్లో వేసినటువంటి పంట కూడా మొత్తం నేలవాలిపోయినటువంటి పరిస్థితి. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సెప్టెంబర్ 2024 సెప్టెంబర్లో ములుగు జిల్లాలో ఇదే విధంగా ఒక రాకాసి గాలులు లోపల అంటే అడవి భాగంలో అక్కడే ఏర్పడ్డాయి. దాంతో మనం చూస్తున్నటువంటి విజువల్లో చూడండి, మొత్తం ఆ చెట్లు మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. మొత్తం నేల కూలినటువంటి చెట్లు కరెక్ట్గా సెప్టెంబర్ అంటే ఇవాళకి సంవత్సరం దాటింది. సెప్టెంబర్ 2024లో గతంలో ములుగు జిల్లాలో వచ్చినటువంటి అటవీ ప్రాంతంలో వచ్చినటువంటి ఒక రాకాసి గాలుల వల్ల భారీ వృక్షాలన్నీ కూడా లోపల అటవీ భాగంలో నేలకూలాయి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ బాక్స్లో. రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం అక్కడ పంటలు కూడా నేలవాలాయి. ఇప్పుడు అడవిలో భారీ చెట్లన్నీ కూడా చాలా వరకు నేలకూలాయి. తర్వాత రైతులు వేసినటువంటి పంట కూడా మొత్తం ఆ పంట పూర్తిగా నేల వాలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరో టోర్నడో ఎఫెక్ట్ కనిపించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఈ టోర్నడో ఎప్పుడు ఇంత ఎఫెక్ట్ చూపించిందని చెప్తున్నారు అధికారులు? ప్రాథమికంగా ఎటువంటి సమాచారాన్ని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు? నిన్న సాయంత్రము 6 గంటల ప్రాంతంలో వ్యవసాయ పొలాల పనుల వద్దకినటువంటి రైతులు భారీగా గాలులు వీస్తుండడంతో భయంతో ఇళ్లలోకి వచ్చారు. ఈ రోజు ఉదయము వాళ్ళ చిలకల వద్దకు వెళ్లి చూడగా అటు మిరప పత్తి చేలు కంప్లీట్ గా ఆ చెట్లన్నీ కూడా పెకిలించబడి పోయినటువంటి సిచ్యువేషన్. దీంతో అధికారులకు సమాచారం ఇస్తే ఆ అటవీ ప్రాంతం కూడా ప్రస్తుతం ఆ లెంకలగడ్డ అనే ప్రాంతం నుంచి బండలవాగు వెళ్లే ప్రాంతంలో ఈ స్థాయి విధ్వంసం జరిగిందని గుర్తించి అటవీ అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. ప్రస్తుతము రేంజర్స్ కూడా అడవిలోకి వెళ్లి అసలు ఏం జరిగింది అనేది కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా ఈ బండల వాగు ప్రాంతం అంతా కూడా దాదాపు 1.5 కిలోమీటర్ల ప్రాంతంలో 2000 నుంచి దాదాపు 4000 చెట్ల వరకు ఇట్లాగే పూర్తిగా కొన్ని వేర్లతో పెకిలించబడ్డాయి. మరికొన్ని సగానికి విరిగిపోయి వడి తిరిగి పడ్డటువంటి సిచ్యువేషన్. సేమ్ ఇదే పరిస్థితి గత సంవత్సరము తాడ్వాయి ఏటూరు నాగరం మండలాల మధ్యలో ఉన్నటువంటి అడవి లోపల ఇదే విధంగా బీభత్సం సృష్టించిన అప్పుడు రాకాసి గాలులు దాదాపు 85,000కు పైగా చెట్లను పూర్తిగా డ్యామేజ్ చేశాయి. దీంతో దాదాపు 160 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందంటూ అప్పుడు అటవీ శాఖ అధికారులు అంచనాలు వేసిన పరిస్థితి. సో అదే సిచ్యువేషన్ మళ్ళీ పలిమెల శివార్లోని లెంకలగడ్డలో వచ్చినటువంటి అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికీ అటు డ్రోన్ల సాయంతో పూర్తిగా అసలు అటవీ ప్రాంతం ఎంత శాతం డ్యామేజ్ అయిందనే దానిపైన కూడా ఇప్పుడిప్పుడే అధికారులు ఆ ప్రాంతానికి అయితే చేరుకొని సర్వే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఇటు పంట పొలాల లోపల మొదలైనటువంటి రాకాసి గాలులు ప్రధానంగా అటవీ ప్రాంతం లోపలికి వెళ్లి కంప్లీట్ గా ఒకే చోట టోర్నడో లాగా తిరుగుతూ 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో వీచడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఎంత డ్యామేజ్ జరిగింది, అసలు అటవీ విస్తీర్ణం ఎంత లాస్ అయింది అనేది కూడా అధికారులు ప్రస్తుతం సర్వే చేస్తున్నారు. సర్వే తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతము ఈ డ్యామేజ్ జరిగిన చోటు కూడా గత సంవత్సరము మేడారం శివార్లో జరిగినటువంటి ఆ యొక్క విధ్వంసము ప్రస్తుతము ఇప్పుడు జరిగినటువంటి మొత్తానికి ఈ రెండింటి మధ్య కూడా 42 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. అయితే ఇదే ప్రాంతం నుంచి గాలులు వీశాయి. ఇదే తూర్పు నుంచి వెళ్ళినటువంటి గాలుల ప్రభావంతోనే ఇది జరిగిందంటూ కూడా ప్రస్తుతం అధికారులు అంచనాలు వేస్తున్నారు. అయితే ఇదే చోట ఇట్లాంటి టోర్నడోలు సృష్టించడము, భారీ చెట్లను కూడా పూర్తిగా మెలితిప్పి విరిచేటువంటి స్థాయిలో ఆ వర్షం కానీ ఆ గాలి కానీ రావడం అసలు ఏం జరుగుతుందనేటువంటి ఒక చర్చ అయితే మళ్ళీ ఊపందుకుంది. ఎందుకంటే గత ఏడాది జరిగినటువంటి విధ్వంసానికి పూర్తిగా భారీ చెట్లు నేలరాలిపోయాయి. దాదాపు 100 సంవత్సరాల వయసున్న చెట్లు కూడా వేర్లతో పెకిలించబడ్డాయి. సో అదే సిచ్యువేషన్ మళ్ళీ భూపాలపల్లి జిల్లాలో కనిపించింది. అక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రాంతం లోపల
ఈ విధ్వంసం జరిగింది. సో ఈ ప్రదేశం లోపల ప్రకృతి విపత్తు ఎందుకు జరుగుతున్నటువంటి చర్చ మళ్ళీ మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పుడే అటవీ శాఖ అధికారులు రంగంలో దిగిన నేపథ్యంలో సైంటిస్టులకు కూడా సమాచారం అందించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా పూర్తి స్థాయి సర్వే చేసి అసలు డ్యామేజ్ విస్తీర్ణం ఎంత అనేది కూడా చెప్పాలని చెప్పడంతో ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు రంగంలో దిగారు. ఇక దీనికి సంబంధించి కూడా మళ్ళీ సైంటిస్టులను కూడా పంపించి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వేణు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. గత సంవత్సరం 2024లో సెప్టెంబర్లో కూడా ఇదే స్థాయిలో తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఒక టోర్నడో రావడంతో అక్కడ భారీగా పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా నేలవలాయి. మళ్ళీ ఇప్పుడు లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో కూడా టోర్నడో బీభత్సం సృష్టించడంతో పెద్ద పెద్ద వృక్షాలు కూలాయి. చాలా వరకు పంట కూడా మొత్తం నేలవాలినటువంటి పరిస్థితి. సో ఫారెస్ట్ అధికారులు దానిపైన పూర్తి కారణాలను విశ్లేషిస్తున్నారు ప్రస్తుతం అయితే.